తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన ప్రచారం తెర మీదకు వచ్చింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె అయిన కొండా సుష్మిత జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన అధిష్టానంలో సుష్మిత చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు జనసేన కూడా సానుకూలంగానే ఉంది అంటూ పార్టీ వర్గాలు ఒకవైపు చెబుతున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ పై సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపగా అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు సుష్మిత. మరోవైపు తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సుష్మితను చేర్చుకోవాలి అనే యోచనలో జనసేన అధిష్టానం ఉందంటూ సమాచారం. ఇక ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఒక కీలక నేత ఇంట్లో భేటీ జరిగే అవకాశం ఉందని, ఈ చేరికపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం ఉన్నారు. అజీం, చెప్పండి. కొండా సుష్మిత పటేల్ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలోని జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరిపాయని, ఈ రోజు కూడా జూబ్లీ హిల్స్ లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే కొండా సుష్మిత పటేల్ పరకాలలో కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాల నుంచి నేనే పోటీ చేస్తాను అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి తీవ్రమైన విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అయితే ఇది ఒక దుమారాన్ని లేదని చెప్పవచ్చు. సుమారు 30-35 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి కూడా ఇప్పటికే కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా కోరారు. ఇక మంత్రి అడ్లు లక్ష్మణ్ అయితే రాజీనామా చేయాలి మంత్రి పదవి అని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసింది. అయితే ఇదే సందర్భంలో కొండా సుష్మిత పటేల్ తో మాట్లాడేందుకు వెళ్ళిన సమయంలో కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి వచ్చాకే మాట్లాడతాను, అప్పటి వరకు ఎవరితో మాట్లాడను ఇలా అని కూడా చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సుష్మిత పటేల్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. జనసేన కూడా ఏదైతే పార్టీలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్టు కూడా ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన తెలంగాణలో విస్తరిస్తాం, ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పారు. సో ఆ ఎమ్మెల్సీగా కూడా ఇప్పటికే ఏదైతే గడాల శ్రీనివాస్ కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సో ఈ నేపథ్యంలో కొండా సుష్మిత పటేల్ కూడా రానున్న ఎన్నికల్లో అటు పరకాల అలాగే వరంగల్ లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ సంబంధించినటువంటి విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ కొండా సుష్మిత పటేల్ సంబంధించిన అంశంలో 1-2 రోజుల్లో జనసేనలో చేరుతారా లేదా అనే అంశంపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.